సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మధ్య మన వీడియోస్ రెగ్యులర్గా అయితే రావట్లేదు అండ్ వీక్లీ వన్స్ కూడా రావట్లేదు. బికాజ్ ఎందుకో తెలియదు, చాలా అనీజీగా అనిపిస్తుంది. సో అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయాల్సింది. తిరుపతి వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి పోస్ట్ చేయడానికి. బట్ ఎందుకో టైం కుదరట్లేదా ఏంటి అనేది తెలియట్లేదు. బట్ చాలా ఈజీగా ఉండడం వల్ల అయితే పోస్ట్ చేయలేకపోతున్నాం. సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఐ మీన్ వీడియోస్లో చూసారు కదా. సో దానికి ప్లానింగ్ అయితే ఏం చేయలేదు. కొంతమంది కార్లో వచ్చారు, కొంతమంది బస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో అలాగా మేము మార్నింగ్ స్టార్ గుంటూరు టు తిరుపతి తీసుకున్నాము. అరౌండ్ మాకు 900 అలా పడింది. సో అది బుక్ చేసేసుకున్నాము అండ్ టిఫిన్ చేయలేదు కాబట్టి, అంటే ఏం తినలేదని చెప్పి బస్సులోనే టిఫిన్ చేసేసి ఏసీ కాబట్టి పడుకున్నాము. తినేసి మార్నింగ్ అయ్యేసరికి తిరుపతిలో దిగాము. సో తిరుపతి నాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అక్కడ ఎంటర్ అయ్యామో లేదో ఒక పాజిటివ్ వైబ్ అయితే మనల్ని హత్తుకుంటుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే మేబీ ఆ గ్రీనరీ వలన, లేకపోతే ఆ సరౌండింగ్స్లో ఉన్న వాతావరణం వలన, లేకపోతే ఆ పెద్ద వలన కూడా తెలియదు నాకు. బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, మేడం మీరు ముస్లిం కదా, మీరు ఏంటి ఇలా అని చెప్పి. మనం 2026లో ఉన్నామండి. సో ఎవ్వరూ నాకు అలా కామెంట్ అయితే చేయకండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ హిందూసే, ముస్లిమ్స్ నాకు చాలా తక్కువ ఉన్నారు. సో దానివల్ల నేను తిరుపతి చాలాసార్లు వెళ్ళాను, ఒక్కసారే కాదు. బట్ కాకపోతే ఏంటంటే, నాకు ఎందుకు ఆయన అంటే ఒక పాజిటివిటీ ఉంది, అంటే ఒక నమ్మకం ఉంది ఆయన మీద. సో అందుకే నేను చాలాసార్లు వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. సో అలా వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర మనం ఎంటర్ అవుతాం కదా, అంటే రైల్వే స్టేషన్ నుంచి అలిపిరికి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్లో, అంటే అలిపిరికి వెళ్ళేటప్పుడు లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, ఆ లగేజ్ కౌంటర్ దగ్గర ఫ్రెష్ చేయడానికి మనం పైకి కూడా వెళ్ళొచ్చు. చాలా మందికి తెలియకుండా కింద వాష్రూమ్స్ దగ్గర చాలా మంది కొట్టుకుంటున్నారు, అక్కడే చాలా రష్ ఉండిపోతుంది. సో అది ఇప్పుడు చేంజ్ చేశారనమాట. వెనక నుంచి వెళితే మనకి పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి మీరు ఫ్రీగా ఫ్రెష్ అప్ అయిపోయి నడక అనేది స్టార్ట్ చేసేయచ్చు. మేము కూడా అంతే చేసామన్నమాట. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా కార్లో వచ్చేసాము. 1 పర్సన్ మాత్రం లగేజ్ వేసుకొని పైకి వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళందరూ అలిపిరికి వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ అలిపిరి నుంచి చాలాసార్లు వెళ్ళామని, సరే శ్రీవారి మెట్ల నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే, అలిపిరి టు శ్రీవారి మెట్లకి చాలా లాంగ్, అంటే జర్నీ అనేది చాలా పెద్దగా చేయాలి. సో అక్కడికి వెళ్ళడానికే మనకు అరౌండ్ 45 minutes, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫ్రీ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మనకు అలిపిరిలో స్టార్టింగ్ ఎలా ఉంటుందో శ్రీవారి మెట్లకు కూడా స్టార్టింగ్ అలాగే ఉంటుంది. సో కొబ్బరికాయ కొట్టేసి ఆయన దండం పెట్టేసుకొని ప్రశాంతంగా సాగేలా చూడుతండి, ఎలాంటి అడ్డంకులు లేకుండా అని మొదలు పెట్టేశాము. సో అలా మెట్లెక్కుతూ వెళ్ళిపోయాము పైకి. బట్ కాకపోతే ఏంటంటే, శ్రీవారి మెట్ల నుంచి తిరుమలకి ఎగ్జాక్ట్గా 2.5 hours స్పీడ్గా, అంటే ఆగకుండా నడిచే వాళ్ళకైతే మాత్రం తక్కువే పడుతుంది. అలిపిరి నుంచి తిరుమలకి అయితే కనుక 5 hours. అక్కడక్కడ ఆగి వెళ్తే నాన్ స్టాప్కి వెళ్ళకపోతే 3 hours వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే అలిపిరిలో చాలా మనకి తినడానికి జ్యూసెస్ కానివ్వండి, తినడానికి ఏదో ఒకటి ఉంటాయి. బట్ శ్రీవారి మెట్ల నుంచి అయితే ఉండవు. సో కేర్ఫుల్గా చూసుకొని వెళ్ళండి. అక్కడ వాటర్ తప్పించి ఏముండవు. ఇన్ కేస్ మీరు అలా మేము వెళ్ళలేము అనుకుంటే కనుక జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో ఏమైనా చిన్న చిన్న చిప్స్ కానీ అలాంటివి ఏదైనా క్యారీ చేయడం బెటర్, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం. బట్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. మధ్యలో ఉంటాయి కదా అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ వీళ్ళని చూసారు కదా, చిన్నపిల్లల్ని ఎలా ఎక్కి దిగుతున్నారు. కొంచెం కాలు జారితే ఏమన్నా ఉందా అండి? కింద పడితే అసలు వాళ్ళు మన చేతికి వస్తారా?
పేరెంట్స్ కూడా అలా ఎలా వదిలేస్తారో నాకు అసలు అర్థం కాదు. సో దయచేసి అలాంటి ప్లేసెస్లో పిల్లల్ని అయితే వదిలేయొద్దు. మనం ఒక నమ్మకంతో అక్కడికి వెళ్తాం కాబట్టి సో మళ్ళీ ఏమైనా జరిగితే మనమే ఆయన్ని తిట్టుకోవాల్సి వస్తుంది, నీ దగ్గరకు వస్తే ఇలా చేసావేంటి అని చెప్పి. సో పిల్లలు చేతులు వదలడం కానివ్వండి, మీరు లేకుండా పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తుంటే మాత్రం 2 తగిలిచ్చి తీసుకెళ్ళండి పైకి. నాకు అంతే కోపం వచ్చింది. అండ్ తర్వాత మేము అరౌండ్ 1100 మెట్ల మార్గం దగ్గరకో ఏమో వచ్చేసాము. సో అలా ఇంకా సాగుతూ ఉంది. సో అలా అయితే వదిలేయొద్దు, మీతో పాటే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వితౌట్ ప్లానింగ్ మీరు తిరుమలకి వెళ్ళేటట్టయితే కనుక సో 1కి 2 సార్లు ఏదైనా వీడియోస్ కానివ్వండి, లేదంటే రిపోర్ట్ మనకి చాలామంది అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇవి దొరుకుతాయి, ఇక్కడ ఇవి దొరుకుతాయి అని చెప్పి అవి జస్ట్ ఒకసారి చూసుకొని అయితే మీరు బయలుదేరండి. ఎందుకంటే రూల్ మారిన విషయం అయితే మాకు తెలియదు. ఇంతకుముందు మేమందరం వెళ్ళినా కూడా మాకు ఈజీగానే రూమ్ అనేది దొరికేది. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు బ్యాచిలర్స్కి కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళకి కానివ్వండి రూమ్స్ అసలు ఇవ్వట్లేదు. లేడీస్ ఉన్నారంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. సో ఎవరైనా బుక్ చేసుకోకుండా మేము అక్కడే తీసుకుంటాము అనేది ఎవరికైనా ఉండి అక్కడికే వెళ్తాము, అక్కడే చూసుకుంటామని అంటే మాత్రం చూసుకోండి. చాలామంది చాలా చాలామంది అలాగే వెళ్తున్నారు. సో అలా అయితే రూమ్స్ అక్కడైతే అవైలబుల్గా ఉండట్లేదండి, ఇవ్వట్లేదు కూడా యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి ఈవినింగ్ 7:30కి అలా రూమ్స్ వదిలేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 or 3 వరకు అయితే రూమ్స్ వదులుతున్నారు. సో ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఆన్లైన్లో అవ్వలేదు అంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అకామిడేషన్ అవ్వలేదు అని అనుకుంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే రూమ్స్ అయితే తొందరగా దొరుకుతున్నాయి, బ్యాచిలర్స్కి అయితే దొరకట్లేదు. సో మేము కూడా అలాగా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత తీసుకుందాము అనే ప్లానింగ్తోనే వెళ్ళాం. బట్ చాలా ఇబ్బంది అయితే పడ్డాము. బట్ గాడ్నెస్ ఏంటంటే అక్కడ కొత్తగా అదేంటి వెంకటాద్రి నిలయం అని చెప్పి ఒకటి కొత్తగా కట్టారు ఆ కాంప్లెక్స్. బట్ చాలా బాగుంది. అంటే మనకు అక్కడ స్టే కావాలి, లాకర్ కావాలి అనుకుంటే కనుక క్యూలో వేచి ఉండాల్సిందే. చాలా మందికి రూమ్స్ దొరకకపోవడం వల్ల ఏంటంటే అందరూ అక్కడికే వెళ్తున్నారు. అరౌండ్ అవి 3 floors 4 floors ఉన్నాయి. సో అక్కడికే వెళ్తున్నారు, అక్కడికే వెళ్ళి అక్కడే స్టే చేయడం అలా చేస్తున్నారు అనమాట. సో చాలా రష్ ఉంటుంది అది కూడా. సో జస్ట్ ఫ్రెష్ అయ్యి లేడీస్తో పాటు వెళ్తున్నారు, ఫ్రెష్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెంకటాద్రి నిలయానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ లేడీస్కి వాష్ అంటే స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజింగ్ కూడా సపరేట్గా ఒక రూమ్ అనేది మెయింటైన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే సెక్యూరిటీ పర్పస్ కింద అయితే అది చాలా బాగుంది. మనకి అక్కడే కింద చిన్న అంటే ఇంకొక లాకర్స్ కూడా ఉన్నాయి. బట్ అక్కడైతే ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే అక్కడ మనం స్నానం చేసాము అని అంటే ఖచ్చితంగా లాకర్ అనేది తీసుకోవాల్సిందే. సపరేట్గా స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే అక్కడ రూమ్స్ అయితే లేవు. బట్ వెంకటాద్రి నిలయానికి మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారండి. నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఒకళ్ళిద్దరు లేడీస్ ఉంటారు అండ్ ఒక్కొక్కళ్ళే లేడీస్ ఉంటారు. సో జెంట్స్ రాలేరు, హెల్ప్ చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే అక్కడ అందరూ లేడీసే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది దేనికో దానికి. సో భయం లేకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు రూమ్ లేదు మేము ఇబ్బంది పడతామంటే కనుక యూ కెన్ గో ఇట్ వెంకటాద్రి నిలయం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది, హైజీన్గా ఉందండి. సో ప్రిఫర్ చేయొచ్చు. మేము అలాగే ఇంకా పైకి వచ్చేసాము. మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కనిపించారనమాట, లైక్ కొండముచ్చలు అవన్నమాట. ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే, బట్ వాళ్ళు ఒప్పుకోరు అంతే, నన్నే అంటారు రివర్స్లో, అది వేరే విషయం. మీ గ్యాంగ్లో కూడా అలాంటి తొట్టి గ్యాంగ్ ఉన్నారా? మాదైతే అంత తొట్టి గ్యాంగేనండి, దేనికి పనికిరాని గ్యాంగ్ అనమాట. సండేస్ ఉంటే హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లో ఉండనివ్వరు, ప్రశాంతంగా ఏం చేయనివ్వరు, అక్కడ పడితే అక్కడ తిప్పుతూ ఉంటారు. సో ఏం చేస్తాం, కర్మ. సో అలాగా దండం పెట్టేసుకొని ఇంకా పైకి ఎక్కేసాము. ఇక్కడ కూడా నన్ను కామెంట్ చేస్తారు మా గ్యాంగ్ కొండముచ్చలు కనిపించేసరికి, మీ ఫ్రెండ్ అని. తెలియని విషయం ఏంటంటే వాళ్ళే కదా నా ఫ్రెండ్స్. సో అప్పుడు వాళ్ళే కదా వాళ్ళు కూడా. మీ బ్యాచ్ కూడా ఇంతేనా అండి, తలా తోక లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళైతే ముందుంటారు అన్నమాట. సో ఇంకా అలాగ దండం పెట్టేసుకొని
పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి తెలియని విషయం ఏంటంటే అలిపిరి నుంచి సిఆర్ఓ ఆఫీస్కి జస్ట్ ఒక 15 to 20 minutes వెళ్ళిపోవచ్చు. శ్రీవారి మెట్ల నుంచి సిఆర్ఓ ఆఫీస్కి అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయితే నడవాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వాకబుల్ డిస్టెన్స్ అయితే చాలా ఉంటుంది. అలిపిరి నుంచి మనకి అంటే 12 kilometers ఉంటుందనే కానివ్వండి, కానీ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే కొంచెం లాంగ్ ఉంటుంది అండ్ వాకబుల్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అదన్నమాట. ఎవరైనా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఉంటే సో చూసుకొని వెళ్ళండి. శ్రీవారి మెట్ల నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఏదో ఒకటి అయితే క్యారీ చేయండి మధ్యలో తినడానికి. మేము తొందరగానే పైకి వెళ్ళిపోతాం కదా అనుకుంటే కనుక ఏం అవసరం లేదు. బట్ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే క్యారీ చేయండి. సో పైకి ఎక్కిన తర్వాత తెలిసిందే కదా మనకు అందరికీ, అంటే ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి అంటే పూజిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన ఏంటి, ఆయన ఎలా ఏంటి అని చెప్పి. సో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే 7 కొండలు అంటారు కదా, ఆ 7 కొండల పేర్లు ఎవరికైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలా అదిగోండి మా ఫ్రెండ్స్. సో అలా మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పేసాము. ఎందుకో ఈ మధ్య మా ఫ్రెండ్స్ అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవట్లేదు. మధ్యలో కూడా చాలా మంది కనిపించారనమాట అలాగే. సో అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ పైకి వెళ్ళిపోయాము సరదాగా. సో ఇక్కడ కూడా ఎండింగ్ ఇలాగే ఉంటుందండి. ఇలా కర్పూరం వేసేసి దండం పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా పైకి ఎక్కడమే అనమాట. ఇంకా తిరుపతి గురించి ఇంకేం అప్డేట్స్ ఇవ్వాలి? సో అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాము. సిఆర్ఓ ఆఫీస్కి ఇక్కడ నుంచి లెంత్ ఉంటుందని అయితే మీకు చెప్పాను కదా. సో అలా చిన్నగా చూసుకుంటా జోక్స్ వేసుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాము ఒక్కొక్కళ్ళము. అండ్ మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా కనిపించారు కాబట్టి వాళ్ళతోనే మాకు ఎక్కువ టైం పాస్ అయిపోయింది. సో వాళ్ళతోనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా వెళ్ళాము. లిటరలీ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఒక్క ఫోటో కూడా మేము సరిగ్గా దిగలేదు తెలుసా. ఒక్క ఫోటో కూడా దిగలేదండి. ఎందుకంటే అక్కడ హడావుడి అయిపోయిందో తెలీదు, లేదంటే ఏమో తెలీదు. అండ్ తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన వడ్డీ కాసుల వారు అంటారు కదా. సో చాలా మందికి ఇది ఏంటో కూడా తెలియదు అక్కడ. అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉండదు. ఇవేంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని హుండీలో వేస్తే అది నెరవేరుతుందని ఒక చిన్న నమ్మకం. అక్కడ ఏమేమి ఉండేయనంటే పెద్దవాళ్ళకి మోకాల నొప్పులకి, చేతుల నొప్పులకి, కాళ్ళ నొప్పులకి అండ్ నడుము నొప్పులకి, ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటే అది నెరవేరకూడదు ఏదన్నా స్టేస్ అంటే అరౌండ్ 100 నుంచి స్టార్టింగ్ 100 నుంచి ఎండింగ్ 300 వరకు ఉంటాయి అన్నమాట. అండ్ బిజినెస్ బాగా సాగాలని, లేదా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంటే వాళ్ళకి బాగా కలిసి రావాలని చెప్పి, ప్రమోషన్ కోసం, పిల్లలు పుట్టడానికి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవడానికి, అండ్ ఇంకొకటి ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తే వాళ్ళని సరిగ్గా ఉంచమని చెప్పి. అండ్ చాలా మంది కోరికలు కోరుకొని అవి మర్చిపోతారు కదా. సో వడ్డీ కాసులో కూడా ఉంటాయి. అవి తీసుకెళ్ళి అక్కడ వేస్తే మీరు ఏమైనా కోరికలు నెరవేరిన తర్వాత చెయ్యకపోయినా కూడా అవి నెరవేరుతాయి అని అంట. నాకు అక్కడ ఉన్న అతనే చెప్పారనమాట. యాక్చువల్గా నేను వెళ్తుంటే అవి కనిపించాయి. సో ఏంటి అని అయితే ఆయన నాకు ప్రాపర్గా చెప్పారు, ఇది దీనికి యూజ్ చేస్తారు, ఇది దీనికి యూజ్ చేస్తారు అని చెప్పి. అండ్ నవగ్రహాల శాంతి కావాలన్నా కూడా అది కూడా వేయొచ్చంట. అంటే ఇది జరుగుతాయా అని అంటే జరగచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే అమ్ముతున్నారు కాబట్టి జరగకుండా అయితే చాలా మంది కొనుక్కోరు కదా. సో అలా ఒక నమ్మకంతో తీసుకొని వేయడమే అనమాట. సో నేను కూడా తీసుకొని వేశాను. అండ్ చాలా మారిందండి సంవత్సరానికి తిరుపతి. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే మేబీ ఎవ్రీ ఇయర్ అంతే అనిపిస్తుందేమో నాకు తెలియదు. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలియని స్మైల్ వస్తుంది. బ్యాగులు కానివ్వండి, నైట్ టైం అయితే 2 కళ్ళు సరిపోవండి. మీకు నేను మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఆ వ్యూ అంతా అవ్వనివ్వండి, ఆ చుట్టుపక్కల అవ్వనివ్వండి, అసలు ఆ వ్యూ 2 రోజు
ఒక్కరోజు అవ్వనివ్వండి, 2 రోజులు అవ్వనివ్వండి, అసలు వదిలి రావడానికి ముందు మనసు ఒప్పదు. లిటరలీ చెప్తున్నా, తిరుపతి అబ్బాయి తిరుమలలో ఎవరైనా ఉంటే కనుక నేను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యే అంత పిచ్చి ఉంది నాకు. అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ వెంకటాద్రికి వెళ్ళేసి రెడీ అయ్యామని చెప్పాం కదా, ఇంకా అలా రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మేము 300 రూపీస్ దర్శనం అనేది బుక్ చేసుకున్నాము. సో 9కి అయితే మేము 4:35 కల్లా వెళ్ళిపోయాము. అండ్ 3 అవర్స్ కంపార్ట్మెంట్లో అయితే వెయిట్ చేసాము. మాకు ఫుడ్ కూడా ఇచ్చారనమాట, కాఫీ అవి. సో అంతే. థ్యాంక్ యూ ఫర్